ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం దివంగత పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథంరావు, ఆర్యవైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గుడివాడ చిన్న గురునాథంరావు మాట్లాడుతూ, తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మ బలిదానం చేసిన మహనీయుడని, ఆయన ఆత్మ బలిదానం ఫలితంగా భాషా ప్రముక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమై మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అలాగే అనేక సామాజిక దురాచారాలపై పోరాటం చేసిన యోధుడని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషని తమిళనాడు వాళ్ళు అగౌరవపరుస్తున్న తెలుగు వారిని మన పొట్టి శ్రీరాములు గారు చూసి భరాయించుకోలేక మన తెలుగు వారికి గౌరవము, ఆత్మగౌరవం కావాలి, సపరేట్ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకి సపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం మీద పోరాడి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ యొక్క తెలుగువారి ప్రజల కోసము ప్రాణాలు అర్పించేటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం అందరము తెలుగువారు సపరేట్గా రాష్ట్రంలో స్వేచ్ఛాజీవులుగా మనం తెలుగు మాట్లాడుకుంటున్నామంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు స్వేచ్ఛాజీవులుగా తెలుగు మాట్లాడుకుంటుంటే అది యొక్క కారణము ఆ యొక్క మనకి కల్పించినటువంటి గౌరవము పొట్టి శ్రీరాములు గారు. అందువలన ఈ యొక్క రాష్ట్రానికి గౌరవం కలిగించి ప్రాణాలు అర్పించాడు కనుక ఈరోజు ఆయన 123వ జయంతి సందర్భంగా మనమందరం ఆర్యవైశ్య సంఘాలు కానీ, వాసవి క్లబ్స్ కానీ, సదావర్తి సంఘం కానీ, యువజన సంఘం కానీ, పట్టణ ఆర్యవైశ్య సంఘం కానీ, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అందరూ కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ దీన్ని మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఉన్నాము ఉండాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు